హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య విత్ గిరీష్ వెల్కస్. ఈరోజు మన ఛానల్లో మోతీచూర్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్కి అయితే లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఒక 2 కప్స్ శనగపిండిని అయితే తీసుకోండి. దాంట్లోనే ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తంని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక కప్ నీళ్ళు అయితే పోసుకోవాలి. పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ అనేది యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా అయితే వాటర్ పోసుకుంటూ మన పిండిని అయితే కలుపుకోవాలి. నేను చూపించే విధంగా కలుపుకోండి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఒకేసారి ఎక్కువ అయితే పోసుకోకూడదు. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఉండలు లేకుండా మొత్తం కలుపుకొని గట్టి వెనకాల మనం చేత్తో కనుక ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు, పర్ఫెక్ట్ అన్నమాట. ఇక దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. పెట్టుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పోసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా హీట్ అవ్వాలి. మనం పక్కన పెట్టుకున్న పిండిని ఒకసారి మొత్తం అయితే కలుపుకోవాలి. మనం ఆయిల్లో వేసినప్పుడు కూడా పిండిని అనేది మొత్తం కలుపుకుంటూనే వేసుకోవాలి. ప్రతిసారి పిండిని అనేది బాగా కలపాలి. కలుపుకున్న తర్వాత మన ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో అని ఒక పిండిని ఒక చుక్క అయితే దాంట్లో వేసుకొని చూసుకుందాం. అది వేసిన వెంటనే పైకి వచ్చిందంటే మన ఆయిల్ అనేది బాగా హీట్ అయిందని అర్థం. చూసారుగా, పైకి అయితే వచ్చింది. ఇప్పుడు గట్టి పెట్టి చుట్టూరు తిప్పుకుంటూ వేసుకోవాలి. మరీ గోల్డ్ కలర్ రావాల్సిన అవసరం లేదు, లైట్ గోల్డ్ కలర్ వస్తే చాలు. చూసారు కదా, ఆయిల్ బాగా హీట్ అవడం వల్ల వేసిన వెంటనే పైకి అయితే ఇలా వచ్చేసింది. అటు ఇటు తిప్పుకుంటూ లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఈ కలర్ వస్తే చాలండి, మరీ డార్క్ కలర్ అనేది అవసరం లేదు మనకి. ఇక అయితే తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకుందాం. సేమ్ అలాగే ఇంకోటి అయితే వేసుకుందాం. ఆయిల్ అనేది కొంచెం వేడిగా ఉంటే మనకు బాగా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఇలాగా అన్నీ వేసుకోవాలి. లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. ఈ కలర్ చాలండి మనకి. ఇలాగే పిండితో మొత్తం అయితే వేసేసుకోవాలి. ఇలా మీకు ఎన్ని వస్తే అన్ని వేసేసుకొని ఒక ప్లేట్లో అనేది పెట్టుకోండి. ఆయిల్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి, చూసుకొని జాగ్రత్తగా తీసుకోవాలి. చూసారు కదా, మొత్తం పిండితో అయితే నేనైతే వేసేసాను. లాస్ట్కి నాకైతే ఇన్ని అయితే వచ్చాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా మిక్సీలో అయితే వేసుకుందాం. మీకు ఎంత వీలైనంత వరకు అంత చిన్న ముక్కలుగా చేయటానికి చూడండి. నేను కొంచెం మీడియం సైజులోనే వేసేస్తున్నాను. మనం మిక్సీ చేస్తాం కదా, మరి మెత్తగా అనేది అవసరం లేదు, మనకు కొంచెం పొడి పొడిగా అయితే రావాలి. ఇలా మిక్సీలో ఎంత పడతాయో అంత వేసుకొని మిక్సీ మూత పెట్టుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం. చూసారు కదా, నేనైతే మిక్సీ అయితే పట్టాను. చక్కగా చిన్న చిన్నగా పొడి పొడిగా అయితే మనకు బాగా వచ్చింది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి అయితే వేసేసుకుందాం. చూడండి, సన్న బూందీ లాగానే వచ్చింది మనకి. ఇప్పుడు తత్మద కూడా వేసేసుకొని ఇలాగే మిక్సీ పట్టుకొని వేసుకోవాలి.
జాగ్రత్తగా చూసి పట్టుకోండి. మళ్ళీ పట్టుకోకపోతే మనకు మళ్ళీ పెద్ద పెద్ద ముక్కలు అనేది వస్తాయి. మొత్తం పట్టుకున్న తర్వాత నాకైతే ఇంత అయింది. చూసారు కదా. దీన్ని పక్కన పెట్టుకొని పాకం అయితే రెడీ చేసుకుందాం. ముందుగా ఒక పెద్ద బాండీ పెట్టుకొని ఒక 2 కప్పులు షుగర్ అయితే వేసుకోవాలి. మనం 2 కప్పులు శనగపిండి తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు షుగర్ అయితే తీసుకుందాం. అదే కప్పుతో 2 కప్పులు వాటర్ అనేది పోసుకోవాలి. పోసుకొని గట్టి పెట్టి ఈ పంచదార కరిగేంత వరకు తిప్పుకుంటూ ఉండండి. మనకి పంచదార అనేది తొందరగానే కరిగిపోతుంది. గట్టి పెట్టి తిప్పుకోవాలి. మరి మనకి పంచదార అనేది పాకం ఏమి రావసరం లేదు. లైట్గా సన్న తీగ లాంటి పాకం వచ్చినా సరిపోతుంది. ఇలా తిప్పుకొని ఒక 5 నిమిషాలు వదిలేస్తే మన పంచదార పాకం అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, పంచదార అన్నది మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు పాకం వస్తుందో లేదో ఒకసారి అయితే చూసుకుందాం. మరి మీకు చెప్పాను కదా, మరీ అంత బాగా పాకం రావసరం లేదు. మామూలుగా లైట్ చిన్న తీగ లాంటిది వచ్చినా చాలు. ఇంకొక 5 నిమిషాలు అయితే ఇలాగే తిప్పుకుంటూ ఉందాము. దీంట్లోకి యాలకుల పొడి అయితే వేసుకోవాలి. నేను మిక్సీ జార్లో కొంచెం పంచదార తీసుకొని యాలక్కాయలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఎందుకంటే నా దగ్గర పొడి లేదు కాబట్టి ఇలా అయితే పొడి చేసుకున్నాను నేను. చూసారుగా, వేసుకొని ఒకసారి కలుపుకొని దీంట్లో ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను నేను. వేసుకొని మొత్తం తిప్పుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న ఈ బూందీ పొడిని దీంట్లో వేసుకోవాలి. బయట నుండి కొనుక్కొచ్చుకునే కన్నా మనం ఇంట్లోనే హెల్తీగా మన చేతులతో చేసుకునేది చాలా బెటర్ అండి. సరే, ఇప్పుడు దీంట్లోకి ఈ పొడిని వేసుకొని కలుపుకుందాం. వేసుకొని కలుపుకుంటూనే ఉండాలండి. ఇది మనం రెడీ చేసేసుకోవచ్చు. దీన్నే డబ్బులు పెట్టి బయట కొనుక్కునే కన్నా మనం ఇంట్లో ఇలా హెల్తీగా అయితే చేసుకోవచ్చు. తిప్పుకుంటూనే ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకుంటూనే ఉండాలి. మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూనే ఉండాలి. మనకి ప్యాన్ నుండి సపరేట్ అయిందంటే మనకి ఇది రెడీ అవుతుందని అర్థం. అదిగోండి, అలాగే జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదండి, దగ్గరికి అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకుందాం. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, బాగుంటుంది ఫ్లేవర్. వేసుకొని మొత్తం ఒకసారి తిప్పుకుందాం. కలుపుకుంటూనే ఉండాలండి, మనకు అడుగు అనేది అంటకూడదు. ఇలా గట్టి పెట్టి జాగ్రత్తగా మెల్లగా తిప్పుకుంటూ ఉండాలి. మీకు దీంట్లోకి ఏ ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోండి. నేనైతే దీంట్లోకి పుచ్చగింజలు అయితే వేసుకుంటున్నాను. మీకు కిస్మిస్ కానీ ఇలాంటివి ఏది కావాలన్నా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేను దీంట్లోకి ఒక గుప్పుడు పుచ్చగింజలను అయితే వేసుకుంటున్నానండి. చూసారుగా, చుట్టూరు వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. మన లడ్డు అనేది దగ్గరికైతే వచ్చేసింది. జాగ్రత్తగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. మీకు కావాలంటే మధ్య మధ్యలో మళ్ళీ నెయ్యి వేసుకుంటూ అయితే కలుపుకోవచ్చండి. నేను ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాను.
మనకి నెయ్యి అనేది ఎంత వేస్తే దాని ఫ్లేవర్ అంత బాగా వస్తుందండి. చూసారు కదా, వేసుకొని మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకుందామండి. దీన్ని మనం వేడివేడిగా అయితే లడ్డూలు చేయలేము కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు అనేది చేసేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో అయితే లడ్డూలు చేసుకోండి. జాగ్రత్తగా చూసి చేసుకోండి. లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు అనేది చేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో లడ్డూలు ఇగో చూపించే విధంగా చేసుకోండి. చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోండి. నాకు మొత్తం ఒక ప్లేట్ నిండాగా వచ్చినాయండి. ఇంకో ప్లేట్లో హాఫ్ అయితే వచ్చాయి. మీకు కావాలంటే దీని మీద అయినా పెట్టుకోండి. నేనైతే వీటి మీద జీడిపప్పులు అనేది పెట్టుకున్నాను. ఇంతేనండి, చాలా సింపుల్, ఇంట్లోనే వెంటనే చేసుకోవచ్చండి. మోతీచూర్ లడ్డు ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి.